ఎన్నోసార్లు ఎన్నో అనుకుంటాం కదా, ఎన్నెన్నో దేవుని కొరకు చేయాలనుకుంటాము, చెయ్యము. కానీ నోవాహుతో తన కుటుంబంతో దేవుడు చేసిన నిబంధనను, ఇంద్రధనస్సు కనబడ్డ వెంటనే నోవాహుతో దేవుడు ఏ నిబంధన చేశాడో దానిని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎంత మంచి దేవుడో కదా. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు అంత మంచి దేవుడు. మనతో ఏ నిబంధన చేశాడో, రక్షణ పొందిన మొదట్లో మనల్ని ఎలా కాపాడాలని అనుకున్నాడో, ఎలా నిలవబెట్టాలనుకున్నాడో, ఎలా ఆశీర్వదించాలనుకున్నాడో అవన్నీ ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. మన ఒక్కొక్కరిని బట్టి దేవునికి ఒక చక్కని ప్రణాళిక ఉంది. ఒక్కొక్కరిని ఇలా ఉంచాలని, నన్ను దైవజనురాలిగా ఉంచాలని, మిమ్మల్ని భక్తి కలిగిన బిడ్డలుగా ఉంచాలని ఆయన ప్రణాళిక. మీ బిడ్డల విషయంలో ఏదో గొప్ప గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. కానీ ఆ ప్రణాళికలన్నీ దేవుడు మర్చిపోడు, ఆ నిబంధనలన్నీ మర్చిపోడు. వాటన్నిటినీ గుర్తు చేసుకుని మన జీవితంలో అవి జరిగించే దేవుడు. ఒకవేళ ఆయన చేసిన వాగ్దానాలు మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని అంటాడు నోవాహు, ఇక ముందు నేను శరీరులను నాశనము చెయ్యనయ్యా. నేను ఆ ఇంద్రధనస్సు కనబడ్డ వెంటనే నీతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఓడలో ఉన్న జంతువులనేనా జ్ఞాపకం చేసుకుంది దేవుడు? కాదు, మనల్ని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకునే దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు నిబంధన చేసి నెరవేర్చే దేవుడు, నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు అంట ఆయన.